రవి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? తను కాలేజీ కొడుకని నీకెలా తెలిసింది? అన్నా, నా కొడుకే ఇదంతా కనిపెట్టింది. నీ మేనల్లుడే అన్నా మీ కూతురు జీవితాన్ని నిలబెట్టింది. రవి, ఏంట్రా బంగారం చూస్తున్నావు? మామా, బంగారు సిస్టరే అన్నిటికీ కారణం. నాకు ప్రభు బిహేవియర్ మీద డౌట్ ఉంది మావయ్య. అందుకే తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దామని నేను శేషు ట్రై చేశాము. ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ప్రభు కలోజీ కొడుకు అని బయటపడింది మావయ్య. ఏయ్, ఏంటి ఇలా ఏదైనా తప్పుగా అనిపించినప్పుడు ముందు ఇంట్లో సభ్యులు కదా నువ్వు చెప్పాలి. అది వదిలేసి నీ పాటికి నువ్వు సెపరేట్గా నిర్ణయం తీసేసుకుంటావా? సరే, ఇప్పుడు కనిపెట్టావు, నిశ్చితార్థం ఆగిపోయింది. ఇదే పెళ్లి తర్వాత కనిపెట్టుంటే మన పరిస్థితి ఏమై ఉండేది? నీ మనసులో నువ్వు పెద్ద సీఏడిని ఫీలింగా? అత్త, ఏంటత్త, ఎందుకు అందరూ కలిసి బంగారు సిస్టర్నే అంటున్నారు? బంగారు సిస్టర్ వల్ల మంచి కథ జరిగింది. అత్త, ఒకవేళ బంగారు సిస్టరే నిజం చెప్పాలని తన మీద అనుమానంగా ఉందంటే మీరు నమ్ముంటారా? బావకు తెలుసుంటే వెంటనే పెళ్ళి ఆపేసేవాళ్ళు. రెండింటికి రెండు ఎక్స్ట్రీమ్స్. అందుకని బంగారు సిస్టర్ ఇది ముందైతే తప్పా కాదా అని జాగ్రత్తగా ఎంక్వైరీ చేశాక చెప్తామని ఇన్వెస్టిగేట్ చేయించారు. కానీ బావి కోసం పోతే సొరంగం కనపడ్డట్టు చిన్న అబద్ధమని ఇంత పెద్ద అబద్ధాన్ని తను దాచిపెట్టుంచాడు. అయ్యో, పెద్ద దేశముదురులా ఉన్నాడత్తా. ఇప్పుడు కూడా బంగారు సిస్టరే వర్షిని జీవితాన్ని కాపాడారు. అది ముందు మీరు మర్చిపోకండత్తా. ఏంట్రా నీ పార్ట్ ఏం లేదన్నట్టు చెప్తున్నావు? అమ్మా, నువ్వు కాసేపు ఊరుకోమ్మా. బంగారు సిస్టర్ చెప్పింది కాబట్టే నేను చేశాను. అన్నింటికి నా పేరు తీయాలనుకోకమ్మా నువ్వు. అసలు బాగుపడే లక్షణాలు ఒకటైనా ఉన్నాయా? వీడు నా కడుపుని ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. అన్నీ వీళ్ళ నాన్న పోలికలే వచ్చినట్టున్నాయి వీడికి. మీనా, మనం రవికి బంగారికి థ్యాంక్స్ చెప్పుకోలే తప్ప తిట్టకూడదు. అమ్మా, నాకు వాడి మీద ముందు నుంచే కోపంగా ఉంది. కానీ కొన్ని విషయాలు నాకు వాడి మీద నమ్మకం పెరిగింది. కానీ ఇలా ఉంటుందని నాకు అసలు తెలియదమ్మా. సరే, అదంతా వదిలేద్దాం. ముందు వర్షిని ఇందులో నుంచి ఎలా రికవర్ అవ్వాలనేది మాత్రమే ఆలోచిద్దాం. వర్షిని, వర్షిని, ఎలారా? ఎలా? వాణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. మన అందరితో గొడవపడి వాడే కావాలి అని పట్టుబట్టి ఒకే మాట మీద నిలబడింది. ఇలా ఒకే ఒక్క నిమిషాల్లో అంతా తలక్రిందులుగా మారిపోయింది.